హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఇంకా ఇది వచ్చేసి నిన్న మండే రోజు వ్లాగ్ అండి. సో పొద్దున లేవగానే ఫస్ట్ అయితే ఇక్కడ మా హస్బెండ్ కోసం టీ పెడుతున్నానండి. ఆల్రెడీ అంటే కొన్ని పనులు చేసేసాను. ఇంకా తను టీ అడిగితే తన కోసం అయితే టీ పెట్టించేసాను. ఇంకా మా హస్బెండ్ ఏమో పొద్దున్నే బయటకు వెళ్ళి వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చాడండి. ఇంక ఇప్పుడైతే అవన్నీ సర్దాలి. సో మండే అంటేనే ఇంకా హడావిడిగా ఉంటాయండి పనులు అయితే. సండే మంచిగా రెస్ట్ తీసుకుంటాం కదా, మండే రోజు పొద్దున్నే లేవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఇంకా లేచే వారికి అలా ఉంటుంది. వన్స్ లేచామంటే మళ్ళీ పనులు అయితే స్టార్ట్ చేసేస్తాం కదా. ఇంక ఇక్కడైతే నేను వెజిటేబుల్స్ అయితే చాలానే తీసుకురమ్మని చెప్పానండి. రోజు వెళ్ళి ఏం తీసుకొస్తావు, ఇంకా వారానికి సరిపడా తీసుకురా అని చెప్పేశాను. సో మా హస్బెండ్ అయితే ఇంకా చాలా రకాలు తీసుకొచ్చారండి. ఇంకా అన్నీ అయితే ఇప్పుడు సెగ్రిగేట్ చేస్తున్నానండి. ఇంకా ఇవన్నీ అంటే తీస్తేనే లోపల ఉన్న ఆకుకూరలు అవైతే వస్తాయి ఇప్పుడు వంట చేసుకోవడానికి. సో అందుకనేసి పొద్దున్నే ఇంకా ఇవన్నీ క్లీన్ చేయడమే పెట్టుకున్నానండి. ఇవన్నీ అయితే దేనికి అవి అయితే మంచిగా కవర్లలో అయితే వేసుకుంటున్నాను. నాకైతే అంటే ఫ్రిడ్జ్లో కవర్లలో తప్ప ఇంకొక వేరే దాంట్లో స్టోర్ చేసే ఆప్షనే తెలియట్లేదండి. మీరు ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ ఎట్లా స్టోర్ చేసుకుంటారు అనేది నాకైతే కామెంట్ చేయండి. సో చాలా రకాల వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారు కదా, అన్నీ దానికైతే వేరు సపరేట్గా అయితే కవర్లలో వేస్తున్నాను. ఇంకా ఇవన్నీ కూడా అంటే నార్మల్ వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంచెం తక్కువ కాస్టే ఉన్నాయి, కానీ క్యారెట్ బీన్స్ అయితే ఫుల్గా కాస్ట్ ఉన్నాయటండి. చూసారు కదా, ఇక్కడ అన్నీ అయితే కవర్లలో అయితే పెట్టేసుకున్నాను. ఇంకా కవర్లు అయితే మొత్తం అన్నీ ఇట్లా అంటే మూడేసుకొని అయితే ఇంకా పక్కన పెట్టుకుంటున్నానండి. అన్నీ ఒకేసారి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం అనేసి అయితే ఈ రోజు అయితే ఇంకా పాలకూర ప్రిపేర్ చేద్దామనేసి పాలకూర అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా కొత్తిమీర పుదీనా అయితే ఫుల్గా తీసుకొచ్చాడండి. అవి అయితే చాట్లో పెట్టి పక్కన పెట్టేశాను. ఇంక ఇప్పుడు అవి క్లీన్ చేసుకుంటూ కూర్చుంటే టైం అంతా దానికే అయిపోతుంది, వంట చేయాలి. సో అందుకనేసి అవి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో ఖాళీగా ఉంటాను కదా, అప్పుడైతే అవి క్లీన్ చేసుకుంటాను. ఇంక ఇక్కడైతే పాలకూర కర్రీ కోసం పాలకూర అయితే కట్ చేసుకుంటున్నానండి. పాలకూర అయితే చూడడానికి కొంచెం బాగానే ఉంది. సో అలా అని బాగా అయితే అంటే మరీ ఫ్రెష్గా ఏం అనిపించలేదు నాకైతే. ఇంకా ఇది ఈరోజు వండుకుంటేనే బాగుంటుంది, మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వండుకుంటే బాగోదు అనేసి అయితే ఇప్పుడు చేస్తున్నాను. సో మొత్తం దాంట్లో ఆకులు ఇంకేమైనా కొంచెం కుళ్ళిపోయినవి ఉంటాయి కదా, అవన్నీ తీసి పక్కనేసి అయితే మిగతాది మొత్తం అయితే కట్ చేసి ఇంకా ఈ డబ్బాలో వేసుకుంటున్నాను. ఇసుక లాంటిది అయితే ఏమి ఉండదండి పాలకూరలో. నార్మల్గా తోటకూర లాంటి వాటిలో అయితే కొంచెం ఇసుక వచ్చినట్టు అనిపిస్తుంది, కానీ వీటిలలో అయితే ఎక్కువ ఉండదండి ఇసుక అయితే. సో 1-2 సార్లు కడుక్కుంటే సరిపోతుంది. ఇంక ఇక్కడ చూసారు కదా, కట్టలు కట్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. సో ఇంకా ఈ పైన ఉన్నది కొంచెం అయితే తీసేసి అయితే దాని తర్వాత కట్ట మొత్తం ఓపెన్ చేసేసి ఇంకా లోపల ఉన్న మంచి ఆకు వరకే అయితే తీసుకుంటున్నాను. కొన్ని ఆకులు ఏంటంటే అక్కడక్కడ చిన్న హోల్స్ లా ఉన్నాయి, అవి అయితే పక్కన పడేస్తున్నాను. వర్షాకాలం అంటే ఇంకా వర్షాలు కొంచెం ఎక్కువగా కొడితే మాత్రం ఆకుకూరలు తినాలంటే తినబుద్ధి కాదండి. సో ఇంక ఇప్పుడు ఎక్కువ వర్షాలు లేవు కాబట్టి కొంచెం బాగానే ఉంది ఆకుకూర అయితే. ఇంక ఈ మధ్యలో అయితే అసలు ఆకుకూరలు తినక కూడా చాలా డేస్ అవుతుందండి. ఇంకా ఈరోజు తీసుకొచ్చారు మా హస్బెండ్ అయితే. దీన్ని నార్మల్గా పాలకూర పప్పు వేద్దాం అనుకున్నాను, కానీ నిన్ననే పప్పు కర్రీ చేశాను. మళ్ళీ ఈరోజు పప్పు అంటే పిల్లలు తింటారో తినరో అనేసి అయితే నార్మల్ పాలకూరనే చేస్తున్నాను. అంటే నిన్న చేసిన పప్పు కర్రీ ఇంకా కూడా కొంచెం ఉందండి, అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా అది కొంచెం ఇది కొంచెం కలుపుకొని అయితే తినేస్తాము. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఉప్మా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. నిన్ననైతే అసలు ఏం నానబెట్టలేదు. సో అందుకనేసి ఇంకా ఈరోజు అయితే ఉప్మానే అండి. ఇంకా నాటరవ్వ ఉంటుంది కదా, అదైతే ఉప్మా చేసేస్తాను. ఫస్ట్ అయితే అన్నము కర్రీ వండి పక్కన పెట్టేసి ఇంకా ఉప్మా అయితే ఇవి అయిపోయాక చేస్తాను. సో పిల్లలు అయితే లేచారు. ఇంకా లేచి వాళ్ళైతే హాల్లో కూర్చున్నారు. మా హస్బెండ్ అయితే వాళ్ళకైతే బ్రష్ చేపించారండి. ఇంకా పిల్లలు అయితే బ్రష్ చేసుకోగానే పాలు కావాలనేసి అడుగుతున్నారు. నిన్ననేమో మా పాలంకులు రాలేదు, సో ఇంకా పాలైతే లేకుండే అండి. వాళ్ళు అడిగినా కానీ ఇంకా అంటే మా పాలంకులకి అయితే కాల్ చేసాం పొద్దున్నే. మా సైడ్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది, ఈరోజు కొంచెం ఎర్లీగా రానైతే చెప్పామండి. సరే అనేసి అన్నారు. ఇంకా తను ఎంత ఎర్లీగా వచ్చినా కానీ కొంచెం లేటే అయిపోతుందండి. పిల్లలకైతే నేను కారపూస చేశాను కదా, అదైతే పెట్టించేసాను. వాళ్ళైతే తింటున్నారు. ఇంకా బాదం కూడా నానబెట్టాను, అవి కూడా తీసి అయితే ఇచ్చేసానండి. అవి తింటూ ఇంకా ఆ కారపూస అయితే తింటున్నారు. ఆ కారపూస చేయడం ఏమో కానీ ఇల్లు మొత్తం పోస్తున్నారండి. సో దాంతోనే పెద్ద చికాకు అవుతుంది. ఇంక ఇక్కడైతే నేను పాలకూర అలాగే ఇంకా ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను కదా, సో కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. నిన్ననైతే కారపూస చేయగా వచ్చిన ఆయిల్ ఉంటుంది కదా, అదైతే తీసి పక్కన పెట్టుకున్నాను. ఒకటేసారి వాడాను కదా, ఇంక ఇప్పుడు కర్రీలోకి అయితే వాడేస్తున్నాను. సో ఇంకా ఆయిల్ వేడవగానే ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఈ రోజు అయితే కొంచెం లేటే అయింది. పాప అయితే స్కూల్కి వెళ్ళడానికి ఒక 10 minutes అలా లేటే అయిందండి. ఇంకా స్టార్టింగే కదా, ఎవరు రావట్లేదు కదా అనేసి నేను కూడా లైట్ తీసుకున్నాను. రేపటి నుంచి అయితే ఇంకా కరెక్ట్గా పంపించాలి అనేసి అనుకుంటున్నానండి. ఇంక ఇక్కడైతే నేను ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యే గ్యాప్లో అయితే కొంచెం అంటే రైస్ కూడా కడిగి పక్కన పెట్టేశానండి. అవి అయితే వెంటనే స్టవ్ మీద కూడా పెట్టేశాను. స్టవ్ ఖాళీగా ఉంది కదా, మళ్ళీ కాసేపు అయ్యాకైతే పాలు వస్తాయి, మళ్ళీ ఇంకొక సైడ్ ఉప్మా
ఉప్మా ప్రిపేర్ చేయాలి, స్టవ్ ఖాళీగా ఉండదు అనేసి అయితే బియ్యం కడిగిన వెంటనే ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ఇంక ఇక్కడైతే ఇవి ఫ్రై అయినాయి కదా, దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని దాని తర్వాత అయితే పాలకూర వేసుకుంటున్నాను. పాలకూర అయితే ఒక 2 సార్లు మంచిగా కడుక్కున్నానండి. కడిగి అయితే దీంట్లోకి వేస్తున్నాను. ఇంకా పాలకూర అయితే మొత్తం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలండి. సో ఈ పాలకూర ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఈ లోపు అయితే నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాను. పొద్దునే అయితే ఫ్రెష్ అవ్వలేదు. సో ఇంక ఇప్పుడు నేను బ్రష్ అది చేసుకొని అయితే వచ్చేసానండి. ఇంకా పిల్లలు అయితే సో ఇందాక కారపూస తిన్నారు, బాబు బాదం తిన్నాడు కానీ పాప తినలేదు. సో ఇంక ఇప్పుడైతే మా పాప కోసం తీస్తున్నానండి. ఇంకా మా పాప కోసం తీసిస్తుంటే బాబు కూడా అడిగితే మళ్ళీ బాబు కూడా ఒకటైతే ఇచ్చేసాను. మా హస్బెండ్ అయితే ఆల్రెడీ తినేసారండి, ఓన్లీ ఇంకా నావే ఉన్నాయి ఒక 4 అలా. సో నా కోసం అయితే పక్కన పెట్టుకున్నాను. రోజు పక్కన పెట్టుకుంటాను, ఒకరోజు తింటాను, ఒకరోజు అయితే మర్చిపోతానండి, అంత గుర్తుకుండవు టైంకి అయితే. సో ఇంక ఇక్కడైతే నేను ఉప్మాలోకి క్యారెట్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే దాన్ని పీల్ చేసి పెట్టుకున్నాను. దాని తర్వాత బీన్స్ కూడా అటు ఇటు అయితే తొడిమెలు ఉంటాయి కదా అవైతే తీసుకుంటున్నానండి. అదే ఈ చివర్లు ఉంటాయి కదా అవైతే కట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత అయితే ఇంకా వీటిని వాటర్లో వేసుకొని పక్కన పెట్టేశాను. కర్రీ చూసారు కదా, కొంచెం అయితే దగ్గర పడినట్టు అనిపించింది. ఇంకా మూత తీసి అయితే దీన్ని ఒకసారి కలుపుకుంటున్నాను. ఈ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యే వరకు అయితే కర్రీని ఉడికించుకోవాలండి. సో అది ఎలాగో ఉడకడానికి టైం పడుతుంది కదా అనేసి ఈ లోపు అయితే నేను ఆనియన్, పచ్చిమిర్చి, బీన్స్ అలాగే క్యారెట్ ఇవన్నీ అయితే కట్ చేసుకుంటున్నానండి. ఉప్మా చేయక కూడా చాలా డేసే అవుతుందండి. ఈ మధ్యలో అయితే ఇంకా ఇడ్లీ దోశ చేస్తున్నాను, ఉప్మా ఎక్కువ చేయలేదు. సో అందుకనేసి మొన్న డీమార్ట్లో అయితే నాట్రవ్వ కూడా తీసుకొచ్చాను. ఇంక ఈరోజు అయితే ఉప్మానే చేస్తున్నానండి. కాకపోతే పాపం మా పాప అయితే తినలేదు. అప్పటికే కరెక్ట్ టైం అయిపోయిందండి. కొంచెం తిను అన్నగానే తనైతే ఇంకా రెడీ అయినప్పటి నుంచి ఆగదండి. స్కూల్కి వెళ్తా అనేసి ఒకటే ఆరాట పడుతూ ఉంటుంది. సో ఎంత తినమన్నా కానీ తనైతే తినలేదండి. అదొకటి బాధేసింది. కొంచెం ఎర్లీగా చేసి ఉండాల్సింది, ఇంకా తీరే టైంకి చేసేసరికి తినలేదు, టైం సరిపోలేదు అనిపించింది. బాక్స్లో పెడదామంటే ఇంకా బాక్స్లోకి అయితే రైసే పెట్టానండి. మళ్ళీ ఉప్మా ఎందుకులే అనేసి అయితే ఇంకా పెట్టలేదు. సో ఇంక ఇవన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ నిన్న ఏంటంటే ఫాదర్స్ డే కదండి, నిన్న మా పిల్లలు కేక్ చేయమని అడిగారు, కాకపోతే నేను చేయలేదు. ఈ మధ్యలో కేక్ చేయక కూడా చాలా రోజులు అవుతుంది కదా. సో పిల్లలు ఏంటంటే కేక్ అలాంటి స్వీట్ ఐటమ్స్ ఏదైనా చేస్తే వేరే ఏం తినట్లేదండి, మొత్తం ఇంకా స్వీట్ మీదనే ఉంటున్నారు. సో అందుకనేసి ఇంకెందుకో చేయాలనిపించలేదండి. ఇంకా నేనైతే చేయలేదు. మా హస్బెండ్ కోసం చేయాలి అనేసి పొద్దున అనిపించింది. మా పాప కూడా మరీ అడిగిందండి మమ్మీ చెయ్యి అనేసి. కాకపోతే ఇంకా తీరే టైంకి నాకే ఎందుకో ఇంట్రెస్ట్ రాలేదు, పిల్లలు మరీ చేస్తే దాంట్లోనే ఉంటున్నారు అనేసి. సో ఇంక ఇక్కడైతే పాలకూర చూసారు కదా, ఇదైతే మొత్తం దగ్గర పడిపోయిందండి. ఇంకా దీన్ని అయితే మొత్తం ఒకసారి అయితే కలుపుకున్నాను. ఇంకా ఇది కలుపుకొని అయితే దీన్ని కొంచెం సాల్ట్ అలా చెక్ చేశానండి. సాల్ట్ తక్కువ అనిపించి సాల్ట్ అయితే యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేశాకైతే ఒకసారి కలుపుకొని మళ్ళీ 1 మినిట్ అలా అయితే ఉడికిచ్చేసానండి. ఆయిల్ ఉంటుంది కదా, మొత్తం పైకి తేలే వరకు అయితే ఇలా ఉడికించుకున్నాను. సో ఈ గిన్నెలోనే ఉప్మా చేద్దాం అనేసి అయితే ఇంకా కర్రీని ఇంకొక గిన్నెలోకి అయితే ఊడ్చిపెట్టుకున్నానండి వెంటనే. సో మళ్ళీ 2 గిన్నెలు తోమడం ఎందుకు అనేసి అయితే ఈ కర్రీనే ఊడ్చిపెట్టుకొని ఆ గిన్నె అయితే కొంచెం పైన క్లీన్ చేస్తానండి. ఇంకా నాట్రవ్వ ఉంటుంది కదా, దాన్ని అయితే నేను నెయ్యిలో వేయించుదాం అనేసి అయితే అనుకుంటున్నాను. నిన్ననే నెయ్యి అయితే ప్రిపేర్ చేశానండి. అసలు చాలా బాగా వచ్చింది నెయ్యి అయితే, స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. నిన్న నెయ్యి తయారు చేసేటప్పుడు అయితే ఇల్లు మొత్తం ఒక మంచి స్వీట్ స్మెల్తో అయితే నిండిపోయింది. ఇంక ఇక్కడ చూసారు కదా నెయ్యి అయితే ఎంత ప్యూర్గా వచ్చిందో. సో ఇంక ఇప్పుడైతే నెయ్యి వేసుకున్నానండి, కొంచెం ఎక్కువగానే వేసాను నెయ్యి అయితే. ఇంకా వేసి దాంట్లోకి అయితే నాట్రవ్వ మొత్తం వేసుకుంటున్నాను. నాట్రవ్వ అయితే మంచిగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే ఉప్మా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మనం నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకొని ఆయిల్ కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు. సో ఇంక ఇక్కడైతే ఈ రవ్వను మొత్తం కొంచెం అది కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. కలుపుతూనే ఉన్నాను, ఎందుకంటే స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేశాను, అది ఎక్కడ మాడిపోతుందో అనేసి కలుపుతూనే ఉన్నానండి. టైం ఏమో చాలా ఫాస్ట్గా అయిపోతుంది, సో పని ఏమో చాలా స్లోగా అవుతుంది. అందుకనేసి ఇంకా స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టేసి ఫాస్ట్గా కుకింగ్ అయితే చేసేస్తున్నానండి. ఇంక ఇక్కడ చూసారు కదా రవ్వ మొత్తం మంచిగా వేగిపోయి వైట్ కలర్లో అయితే వచ్చిందండి. ఇంక ఇప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టుకున్నాను. అదే కడాయిలో అయితే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఇంకా ఆయిల్ వేడైన తర్వాత అయితే కొంచెం జీలకర్ర, ఆవాలు, ఇంకా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ అయితే వేసుకున్నానండి. ఇంకా మా హస్బెండ్ ఏమో పొద్దున్నే ఫ్రెష్ అయిపోయి పూజ చేస్తున్నారండి. తనకు కూడా ఆఫీస్ అయితే ఉంది, ఇంకా తను కూడా వెళ్ళాలనేసి రెడీ అవుతున్నారు. ఇంకా నేనైతే ఈ ఉప్మాలోకి కరివేపాకు వేద్దామంటే బయట చెట్టు ఉందండి, తెంపుకొద్దామని చూసేసరికి బయట మొత్తం కోతులు ఉన్నాయి. ఇంకా వాటికి భయపడి అయితే నేను బయటికి వెళ్ళలేదండి. సో మా హస్బెండ్ పూజ కంప్లీట్ అయిపోయాక మా హస్బెండ్ తీసుకురమ్మంటే తీసుకొచ్చారు.
వేశారు, అప్పుడైతే దీంట్లో వేశానండి. ఇంకా ఈ మధ్యలో అయితే కొంచెం కోతులు తగ్గాయి. మా ముందు ఏంటంటే ఒక తోట ఉండేదండి, మామిడి తోట, అదైతే తీసేశారు. అప్పటి నుంచి అయితే కొంచెం కోతుల పెడితే తగ్గింది, కానీ ఎప్పుడన్నా ఒకసారి అయితే అలా వస్తాయండి. సో ఇంక ఇక్కడ మా హస్బెండ్ కరివేపాకు తీసుకురాగానే వేసేసి దాని తర్వాత అయితే దీంట్లోకి కట్ చేసుకున్న బీన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటా అవన్నీ అయితే వేసుకున్నానండి. నేను ఈ లోపు అంటే ఆనియన్ ఫ్రై అయ్యే లోపు అయితే వెళ్ళి పాపకు స్నానం చేపించేసానండి. ఇంకా నేను స్నానం చేపించి వచ్చే లోపు అయితే ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే ఫ్రై అయిపోయాయండి. సో పిల్లలు ఏంటంటే వంట చేస్తూ ఉంటే ఏదో ఒక దానికి పిలుస్తూనే ఉంటారు. వాళ్ళకి సైడ్ వెళ్ళొచ్చేసరికి ఇదైతే ఖచ్చితంగా అడగంటడం, ఆడిపోవడం ఏదో ఒకటి జరుగుతూ ఉందండి. ఇంకా నేను అక్కడికి సిమ్లోనే పెట్టేశాను, అంటే మామూలుగా సిమ్లోనే పెట్టేస్తాను, కాకపోతే ఇంక ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టున్నట్టున్నాను. అవన్నీ అయితే మాడిపోయాయి, ఇంకా కొంచెం తొందరగానే వచ్చానండి. సో ఇంక ఇక్కడైతే ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత అయితే వాటరు అలాగే ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకొని వచ్చి బాబుకు స్నానం చేపించేసానండి. సో పిల్లలిద్దరిని అయితే రెడీ చేస్తున్నాను. మధ్యలో అయితే ఆ నీళ్లు మరిగితే వెళ్ళి రవ్వ కూడా వేసొచ్చాను. సో మా పిల్లలు చూడండి అసలు పిలిస్తే రారండి, రెడీ చేసేటప్పుడు అయితే ఒకరికొకరు కొట్టుకోవడం, ఇంకా ఆటలు ఆడడం ఇలా చేస్తూ ఉంటారు. ఇంకా అరవాలండి వాళ్ళతో అయితే, రా రా అనేసి అరుస్తూ ఉంటే ఇంకా అప్పుడైతే వస్తారు. ఇంకా మా పాపకైతే ఈరోజు స్కూల్కి యూనిఫామ్ వేసి పంపిస్తున్నామండి. నిన్ననే యూనిఫామ్ అయితే తీసుకొచ్చాము, నిన్న అంటే సాటర్డే రోజు అయితే తీసుకొచ్చామండి. షూస్, యూనిఫాము అవన్నీ అయితే తీసుకొచ్చాము. ఈ యూనిఫామ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. మా పాపకైతే బాగా సెట్ అయినట్టు అనిపించింది. ఇంకా మా బాబు చూడండి ఆ బండితో అయితే ఇంకా ఆడుతున్నాడు. ఇంకా బండితో ఆడుతూ అయితే మా బాబు అస్సలు సైలెంట్ గా ఉండడండి. నేను అక్కడ కెమెరా స్టాండ్ పెట్టాను కదా వీడియో కోసం అని, ఇంకా స్టాండ్ దగ్గరికి వెళ్తాడు, ఆ ఫోన్ ఎలా పగలకూడదామా ఏంటి అనేసి అయితే చూస్తూ ఉంటాడండి. నేను ఏదైనా పని చేయొద్దు అంటే మాత్రం ఆ పని చేసే చూపిస్తాడండి మా బాబు అయితే. సో ఇంకా కెమెరా స్టాండ్స్ అందులో నుంచి అయితే అటు సైడ్ వెళ్ళాడు, మళ్ళీ ఇటు సైడ్ రావడానికి అయితే ప్రయత్నిస్తున్నాడు. నేనైతే నా ఫోన్ ఎక్కడ పగలకూడతాడో అనేసి భయానికి ఇంకా వెళ్ళి బాబుని తీసుకుని అయితే వచ్చేసానండి. చూడండి కెమెరాని అయితే మంచిగా అటు ఇటు తిప్పుతున్నాడు. ఇంకా కొన్ని డేస్ అయితే మాత్రం నాకు మా బాబాయ్ వీడియో షూట్ చేసి పెడతాడు కావచ్చండి, అలా అనిపిస్తుంది నాకైతే. భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఆ స్టాండ్ పట్టుకోవాలి, దాన్ని అటు ఇటు తిప్పాలి అనేసి. సో నేనైతే నేనైతే కిచెన్లోకి వచ్చేసి పాపకి బాక్స్ పెడుతున్నానండి. ఫస్ట్ అయితే వాటర్ బాటిల్ కొంచెం కడిగి వాటర్ బాటిల్లో అయితే నీళ్లు నింపుతున్నాను. ఇది వచ్చేసి స్టీల్ బాటిలే అండి, కాకపోతే కలర్ అయితే అలా ఉంది. అంటే బాటిల్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి, డీమార్ట్లో తీసుకున్నాను, స్టీల్ది కావాలనేసి. కొంచెం ప్రైస్ కూడా ఎక్కువగానే పడింది, అయినా పర్లేదు పాపకి మంచిదే ఉండాలనేసి అయితే తీసుకున్నానండి. సో ఇంక ఇక్కడైతే అన్నము అలాగే కర్రీ అయితే కలుపుతున్నానండి. యాక్చువల్లీ అయితే పాపకి రోజు లంచ్ టైం వరకే బాక్స్ తీసుకెళ్ళి ఇద్దామనేసి అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు ఏంటంటే హాఫ్ డే స్కూల్స్ కదండి, 12:30కి అలా పంపించేస్తున్నారు. ఇంకా వాళ్ళు లంచ్ ఏమో 11:30కి అలా స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా నేను లంచ్ 11:30కి ఇవ్వడానికి వెళ్ళి మళ్ళీ 12:30కి మళ్ళీ వెళ్ళాలి, 1 అవర్ గ్యాప్లోనే 2 టైమ్స్ వెళ్ళాలి. సో అందుకే అనేసి ఇంక ఇప్పుడే లంచ్ బాక్స్ అయితే పంపించేస్తున్నాను. ఇంకా ఫుల్ డే స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా, అప్పుడైతే నేను లంచ్ టైంకే లంచ్ బాక్స్ అయితే వేడివేడిగా ప్రిపేర్ చేసి పంపిద్దామనేసి అనుకుంటున్నానండి. ఇంకా స్నాక్స్ కోసం అయితే నిన్న చేసిన కారపూస ఉంది కదా, అదే అయితే పెట్టేశానండి. ఇంకా ఇవైతే మన నార్మల్గా లంచ్ బ్యాగ్ ఉంటుంది కదా, సో దాంట్లో అయితే సర్దేశాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఉప్మా కూడా తినడం కంప్లీట్ అయిపోయింది, ఇంకా వచ్చేసాడండి. సో ఇంక ఇక్కడ కౌంటర్ టాప్ పైన అయితే మొత్తం అంటే అన్నం మెతుకులు అవి ఇవి పడుంటే మొత్తానికైతే క్లీన్ చేస్తానండి. ఇంకా మా పాపకైతే యూనిఫామ్లో కొన్ని ఫొటోస్ తీద్దామనేసి అయితే ఇక్కడ మా హస్బెండ్ తీస్తున్నాడండి. మా పాప అయితే నార్మల్గా ఉన్నప్పుడు మంచిగా ఉంటుంది, ఫోటో అనేసరికి అయితే వింత వింత ఎక్స్ప్రెషన్లు అన్నీ పెడుతుంది. సో వెరైటీగా చూస్తుందండి, ఒక్క ఫోటోలో కూడా సరిగా లేదు. ఇంకా మా హస్బెండ్ అయితే ఒక 2-3 ఫొటోస్ అలా తీసేసాడండి. ఇంకా తీసేసి అయితే తను మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాడు, ఏదో పెన్నో ఏదో తీసుకొచ్చుకుందాం అనేసి. ఇంకా మా బాబు చూడండి మా హస్బెండ్కి అయితే చెప్పులు కూడా తీసుకెళ్ళి ఇస్తున్నాడు. మా బాబుకి ఏంటంటే తొందరగా వెళ్ళాలి బైక్ పై అనేసి, సో అందుకనేసి తెచ్చిస్తున్నాడు ఎక్కడ లేట్ అవుతుందో అని. ఇంకా తను స్కూల్కి వెళ్ళే అంతసేపు, అంటే మా పాప స్కూల్కి వెళ్ళే అంతసేపు యాక్టివ్గా ఉంటున్నాడండి. వన్స్ మా పాప స్కూల్కి వెళ్ళాకైతే చాలా డల్ అయిపోతున్నాడు మా బాబు అయితే. ఇంకెక్కడైతే మా హస్బెండ్ మళ్ళీ పాపను స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి వచ్చి బాబుని దించిపోతా అనేసి అన్నాడు. లేదనుకో మా బాబు అయితే రచ్చ చేస్తాడండి, ఇంకా ఏడిపించడం ఎందుకు అనేసి అయితే ఇద్దరిని తీసుకెళ్తున్నాడు. ఇంకా పాప అయితే స్కూల్ నుండి కూడా వచ్చింది, ఇంకా ఇద్దరు పిల్లల కోసం అనేసి మ్యాంగో కట్ చేస్తున్నానండి. ఇంకా నేనైతే వాషింగ్ మిషన్లో అయితే పొద్దున్నే బట్టలు వేసాను, అవి అయితే ఎప్పుడో
పడేసుకున్నాయండి. కాకపోతే నాకు ఎండేయడానికి టైమే కుదరలేదు. ఇంక ఇప్పుడైతే ఎండేయడానికి బయటకు వచ్చేసానండి. సో మా హస్బెండ్ పిల్లలైతే ఇంకా హాల్లో కూర్చొని ఉన్నారు. నేనైతే వచ్చి బట్టలన్నీ ఎండేస్తున్నాను. ఫుల్గా గాలి వస్తుందండి. నేను ఒక వైపు ఎండేస్తూ ఉంటే ఇంకొక వైపు అయితే కిందనే పడుతున్నాయి బట్టలు. ఇంకా బయట అయితే ఎండేం కొట్టట్లేదు. సో అలా అని అంటే చల్లగా కూడా ఏం లేదండి. ఒక రకమైన ఉడకపోతలా ఉంది. బట్టలేమో కొంచెం ఎండడం లేటుగానే ఎండేటట్టున్నాయి. కాకపోతే ఇటు సైడ్ గాలి వస్తుందండి మంచిగా. అందుకనేసి ఇంకా గాలికైతే ఆరేస్తున్నాను. ఈ రోజు అయితే బట్టలు చాలా ఉన్నాయండి. నిన్న కూడా వేయలేదు వాషింగ్ మిషన్లో అయితే. ఈరోజు పొద్దునే వేసాను. ఇంకా అది వేయగానే కరెంట్ కూడా పోయిందండి. మళ్ళీ ఒక 1-2 అవర్స్ తర్వాత అయితే కరెంట్ వచ్చింది. అప్పుడైతే ఇంకా మిషన్ మళ్ళీ ఆన్ చేస్తాను. ఇంకా చూసారు కదా మీకైతే బట్టలు ఎన్ని ఉన్నాయో చూస్తేనే అర్థమైపోతుంది. కాకపోతే అన్నీ అయితే కిందనే వేస్తున్నానండి. 2 దండాలు కట్టేసాము. వర్షాకాలంలో ఏంటంటే మెయిన్గా ఇటు సైడ్ దండం బాగా పనికొస్తుందండి. వర్షం పడకుండా అయితే ఇక్కడ ఆరేసుకోవచ్చు. సో అందుకనేసి ఇంకా ఇటు సైడ్ అయితే కట్టేసామండి దండం. ఇంకా బట్టలు అయితే మొత్తం ఎండేసి ఇంట్లోకి అయితే వెళ్ళానండి. వెళ్ళి అయితే నేను కాసేపు మంచిగా రెస్ట్ తీసుకున్నానండి. పడుకున్నాను. నైట్ ఏమో చాలా లేట్ అయిపోతుంది వీడియోస్ ఎడిటింగ్ వల్ల. ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా పనంతా కంప్లీట్ అయిపోయాక చాలా నిద్ర వచ్చేసిందండి. ఒక 1-1.5 అవర్ అయితే మంచిగా రెస్ట్ తీసుకున్నాను. ఇంకా లేచి చూసేసరికి చూడండి ఇల్లు మొత్తం అప్పాలే అండి. ఈ అప్పాలు అయితే మొత్తం వేస్ట్ చేస్తున్నారండి. అసలు ఎందుకు చేశానా అనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. నేను చేసిన సగం క్వాంటిటీ అయితే మొత్తం కిందనే పడేశారండి. అసలు తినడం కంటే కూడా వేస్టేజే ఎక్కువ ఉంది. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే చేస్తారో చెప్పండి. మా బాబు అయితే ఇంకా కిందనే పెట్టాను నేనైతే. అవి తీసుకొచ్చుకుంటున్నాడు పడేస్తున్నాడు, తీసుకొచ్చుకుంటున్నాడు పడేస్తున్నాడు. ఇదే పని అండి. వద్దురా నాయన అంటే ఇంకా ఏడవడం స్టార్ట్ చేస్తున్నాడు అండి. ఏ పనైనా వద్దు అంటే కథం అండి. ఇక ఏడుస్తూనే ఉంటాడు. తనకు నచ్చిన పని అయితే తనని ఖచ్చితంగా చేయనివ్వాలండి. అసలు నాకైతే ఎంత కోపం వచ్చిందో ఈ అప్పాలన్నీ చూడగానే. అసలు అనవసరంగా చేశాను. ఇంకోసారి అప్పాలే చేయను అనేసి నేను అంటూ ఉన్నానండి. మా హస్బెండ్ ఏమో పిల్లలు అన్నాక కామన్ పడేస్తూ ఉంటారు. ఇంకా వాటికి నువ్వు చేయవా, సగం తిన్నా సగం పోతాయి కదా అనేసి అంటున్నారండి. అసలు ఇంతగానం ఎవరైనా పడేస్తారా చెప్పండి. అనవసరంగా చేశాననే ఫీలింగ్ వచ్చింది నిజంగా చెప్పాలంటే. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే కాసేపు బయట షటిల్ ఆడామండి. దాని తర్వాత నేనైతే బయట కూర్చొని కాసేపు ఆంటీ వాళ్ళతో అయితే ముచ్చట్లేసాను. దాని తర్వాత అయితే ఇంట్లోకి వచ్చానండి. ఇంకా ఇంట్లోకి వచ్చేసరికి కొంచెం గాలి అలా వస్తూ ఉంది. సో ఫస్ట్ అయితే పిల్లలకు తినిపించేసాను. ఇంకా మా హస్బెండ్ ఏమో కరెంటు పోయేలా ఉంది, కరెంట్తో ఉన్న పనులు ఏమన్నా ఉంటే చేసుకో అనేసి అంటే ఇంకా నేను ఇడ్లీ కోసం నానబెట్టానని గుర్తుకొచ్చిందండి. ఇంకా వెంటనే మిక్సీ పట్టి అయితే పక్కన పెట్టుకున్నాను. తర్వాత అయితే పిల్లలకు స్నానాలు అలా చేపించేసానండి. ఇంకా అప్పుడైతే కరెంటు పోయింది. ఇదైతే కరెంట్ వచ్చాకండి. ఇంకా కరెంట్ వచ్చాకైతే రవ్వ నానబెట్టుకొని ఇడ్లీ పిండిలో అయితే కలుపుకుంటున్నానండి. సో కరెంటు ఇంకా తొందరగానే వచ్చిందండి. మా బాబు అయితే కూలర్ ఏమనేసి ఒకటే గోల కరెంట్ లేనప్పుడు అయితే. కరెంట్ లేదంటే వినడు. అసలు ప్రతి చిన్న దానికి ఏడుస్తున్నాడు. ఇంకా ఈ ఇడ్లీ పిండి అయితే నేను పక్కన పెట్టేశానండి కలిపి అయితే. దాని తర్వాత అయితే ఇంకా బోల్ తోముతున్నానండి. బోళ్ళు అయితే ఈరోజు పొద్దున్న నుంచి ఉన్నాయండి. చాలా బోళ్ళు అయిపోయాయి. సింక్ మొత్తం ఇట్లా ఖాళీ లేకుండా నిండి పైకి వచ్చాయండి. సో ఈ బోళ్ళు తోమేటప్పుడు నాకు ఏంటంటే బోర్ కొడుతుందండి. ఇంకా యూట్యూబ్లో వీడియో అన్న చూస్తాను, లేదంటే ఇంకెవరితో అయినా ఫోన్ మాట్లాడతాను. ఇంక ఇక్కడైతే నేను మా అక్కకి కాల్ చేశానండి. అంటే ఈ పప్పు కలిపే అంటే ఇడ్లీ పిండి కలిపే కంటే ముందే మా అక్కకి ఫోన్ చేశానండి. ఇంకా మా అక్కతో మాట్లాడుతూ ఇక్కడైతే బోళ్ళు కూడా మొత్తం తోమేసుకుంటున్నాను. నాకేంటంటే ఎవరితో అయినా మాట్లాడుతూ బోల్తో అనుకో ఆ బోల్ తోమిన ఫీలింగ్ ఉండదండి. సో వాళ్ళతో మాట్లాడుకుంటూనే ఆ పని అయితే ఫాస్ట్గా ఫినిష్ చేసేస్తాను. ఈరోజు అసలే చాలా బోళ్ళు ఉన్నాయండి. సో అందుకనేసి ఇంకా ఫాస్ట్గా అయితే తోమేస్తున్నాను. పిల్లలు మా హస్బెండ్ అయితే ఇంకా పడుకోవడానికి వెళ్ళారండి. వాళ్ళైతే పడుకుంటారు. ఒక 5-10 మినిట్స్లో కరెంట్ అయితే వచ్చింది కదా, ఇంకా కూలర్ పెడితే చాలండి. మా బాబు అయితే ఒక 10 నిమిషాలలో పడుకుంటాడు. నేనైతే ఇంకా వాళ్ళు పడుకున్నాక ఈ పనులన్నీ చేసుకుంటానండి. వీడియో ఎడిటింగ్ కూడా ఇంకా ఈ బోల్ తోమడం అదంతా కంప్లీట్ అయిపోయాకైతే స్టార్ట్ చేసుకోవాలి. నైట్ టైం ఎడిటింగ్ చేసుకుంటేనే నాకు డే టైంలో కొంచెం ఖాళీ టైం దొరుకుతుందండి. బాబు అయితే ఇంతకు ముందులా పడుకోవట్లేదు. సో ఆఫ్టర్నూన్ టైంలో అయితే ఒకరోజు పడుకుంటున్నాడు, ఒకరోజు పడుకోవట్లేదు. సో అందుకనేసి ఇంకా నేనైతే నైట్ టైమే ప్లాన్ చేసుకున్నానండి ఎడిటింగ్. అలా అయితే నేనైతే షార్ట్ వీడియోస్కి అంటే నార్మల్గా నా వాయిస్ రియల్ వాయిస్ ఎలా ఉంటుందో అలా మాట్లాడుతున్నానండి. సో మీరు ఎంతమంది అంటే చూస్తున్నారు షార్ట్ వీడియోస్, ఇంకా అవి ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది అయితే నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. ఇంకా బోళ్ళు చూసారు కదా ఎన్ని ఉన్నాయో, చాలా టైమే పట్టిందండి ఇవన్నీ తోమేసరికి అయితే.
ఇంకా మొత్తం బోళ్ళతో మీద అయితే చూపించలేదండి. ఈ మధ్యలోనే ఆపేసాను వీడియో అయితే. ఇంకా అది మొత్తం చూపిస్తే అయితే వీడియో అంటే ఫోన్ మొత్తం మెమరీ ఫుల్ అయ్యేటట్టు ఉందండి. అన్ని బోళ్ళు ఉన్నాయి. సో పొద్దున అయితే నేను పిల్లలకు స్నానాలు చేయించుకుంటూ ఉప్మా చేశాను కదా, ఆ ఉప్మా కూడా కొంచెం మాడిపోయిందండి. సో ఆ ఉప్మా గిన్నె కూడా అలానే ఉండే, స్టీల్ గిన్నెలు కదా, సో మాడిపోయినా కానీ తొందరగానే జిడ్డు వదులుతుందండి. మొన్న నెయ్యి కాగబెట్టినప్పుడు కూడా పెద్ద టైం ఏం పట్టలేదు గిన్నె క్లీన్ చేయడానికి, చాలా ఫాస్ట్గానే అయిపోయిందండి. సో ఇంక ఇక్కడ అన్నం గిన్నె అవి కూడా స్టీలియే, తొందరగానే మొత్తం అయితే తోమేశానండి. ఇంకా తర్వాత అయితే బోల చిక్కులో ఉన్న బోళ్ళన్నీ సర్దేసి ఇంకా ఈ బోళ్ళన్నీ కడిగి అయితే బోల చిక్కులో వేసుకుంటున్నాను. అంతకు ముందు అయితే బోళ్ళు కడిగి అక్కడే కౌంటర్ టాప్ పైన పెట్టుకునేదాన్ని కదండి, కప్పలు తిరుగుతున్నాయనే భయానికి అయితే ఈ బోల స్టాండ్లో పెట్టుకుంటున్నాను. బోళ్ళు అయితే ఇంకా ఈ బోల స్టాండ్ కింద పెట్టేస్తున్నానండి. అసలు ఎక్కడి నుంచి కప్పలు వస్తున్నాయో అర్థం అవ్వట్లేదండి. సింకుల నుంచి అయితే కప్పలు వచ్చేస్తున్నాయి. వాటితో అయితే జాగ్రత్తగా ఉండాలండి. నైట్ టైం అయితే ఏది ఓపెన్ చేసి పెట్టకూడదు, అన్ని క్లోజ్డ్గా పెట్టుకోవాలి. సో దాదాపు అయితే ఇంట్లో ఏం తినే వస్తువులు అలా ఏమి ఉండవండి. ఇంకా ఏమైనా ఉన్నా కానీ అవి ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను నేను. అంటే లెఫ్ట్ ఓవర్ కర్రీస్ అలా ఉంటాయి కదా, అవి అయితే ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తానండి. అంత మూతలు తీసి అయితే ఏం పెట్టను. ఈ కౌంటర్ టాప్ అయితే మొత్తం ఖాళీగా వదిలేస్తున్నానండి, ఇంకా అవి ఫ్రీగా తిరగడానికి అనేసి. సో ఇంక ఇక్కడైతే బోళ్ళు కడగడం కూడా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఈ బోళ్ళ చిక్కు మొత్తం నిండిపోయింది అన్ని బోళ్ళతో అయితే. ఇంకా బోళ్ళు కడగడం అయిపోయాక అయితే నేను పాలు అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి కొంచెం బాదం కూడా నానబెట్టేసానండి. అది వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. సో ఇంకా అన్నీ ఎక్కడవక్కడైతే నీట్గా సర్దేసి, ఇప్పుడు టైం వచ్చేసి అయితే 11:22 అలా అవుతుందండి. సో ఇంకా ఇప్పుడే నా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. సో వీడియో కూడా వాయిస్ ఓవర్ ఇచ్చేసానండి. పొద్దున అంటే డే టైంలో అస్సలు వీలవ్వట్లేదు పిల్లలతో. సో అందుకనేసి ఇప్పుడు పనులన్నీ కంప్లీట్ చేసుకొని వాళ్ళైతే పడుకున్నారండి. వాళ్ళు పడుకున్నాకైతే ఈ రూమ్లోకి వచ్చేసాను. ఈ రూమ్లోకి వచ్చేసి అయితే వీడియోకి మొత్తం వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసానండి. ఇంకా వీడియో ఎడిటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. టైం ఇప్పుడు 11:30 అలా అవుతుందని చెప్పాను కదా, 22. ఇంకా కొన్ని షార్ట్ వీడియోస్ ఉన్నాయండి, అవన్నీ ఎడిట్ చేసుకుంటాను. ఇంకొక ½ అన్ అవర్ టైం పడుతుందండి. సో అవి ఎడిట్ చేసుకొని అయితే ఇంకా పడుకుంటాను. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని అయితే క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.